తెలంగాణ జై పూసల యావత్ తెలంగాణ సమాజానికి అదేవిధంగా ఒకంత బాధగా ఉంది. ఎందుకంటే సంచారజాతులు అయిన పూసలోళ్ళం సంచారజాతుల బిడ్డలమైనటువంటి పూసల బిడ్డలు కూడా ఈరోజు తెలంగాణలో ఉవ్వెత్తున ఉద్యమం వచ్చిన తర్వాత ఎంతోమంది నాయకులను కలిసిండు, ఎమ్మెల్యేలను కలిసిండు. కానీ ఎక్కడ కూడా మరి వారికి ఆదుకునే నాదుడు లేకుండా పోవడం నిజంగా కూడా చాలా బాధాకరంగా ఈరోజు తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం తరఫున మరి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఖచ్చితంగా వారికి న్యాయం చేసే విధంగా వారికి మళ్ళా వారి ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించే దిశగా మా పయనం ఉంటుంది. ఖచ్చితంగా ఈ తెలంగాణ అమరవీరుల స్తోత్రం సాక్షిగా వారికి ఉద్యోగాన్ని ఇప్పిస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్తా ఉన్నా. దయచేసి వారు నిరుత్సాహపడొద్దు. ఖచ్చితంగా వారి వెంట యావత్ తెలంగాణ జై పూసల యావత్ తెలంగాణ సమాజానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పూసల సంఘ కార్యవర్గానికి అదేవిధంగా అధ్యక్షులకు మరియు అధికార ప్రతినిధి అయినటువంటి కరుణాకర్ గారికి అదేవిధంగా మరి యావత్తు తెలంగాణ పూసల సమాజానికి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నిజంగా కూడా ఒక విధంగా ఆనందకరమైన సందర్భం అయినప్పటికీ ఒకంత బాధగా ఉంది. ఎందుకంటే సంచారజాతులు అయిన పూసలోళ్ళం సంచారజాతుల బిడ్డలమైనటువంటి పూసల బిడ్డలు కూడా ఈరోజు తెలంగాణలో ఉవ్వెత్తున ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు దూకి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన దాఖలాలు ఉన్నాయి. ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. తెలంగాణ పూసల సమాజానికి సంబంధించినటువంటి పూసల బిడ్డలు ఈరోజు ప్రతి జేఏసీలో ఒక ప్రముఖ పాత్ర పోషించారు. ఇంజనీర్ల జేఏసీ తీసుకుంటే వెంకటేశం గారు, అడ్వకేట్ జేఏసీ తీసుకుంటే వేదాంతం గారు, మరి నేను పొలిటికల్ జేఏసీ తీసుకుంటే అధ్యక్షులు కొల్ల శ్రీనివాస్ గారు, జర్నలిస్టు జేఏసీ తీసుకుంటే మరి కరుణాకర్ గారు, అలా ఎంతోమంది ఉద్యమ స్ఫూర్తితోటి వారి యొక్క జీవితాన్ని కూడా పక్కకు పెట్టి ఉద్యమం చేసిన రోజులు ఉన్నాయి. ఈ క్రమంలో మరి ఆమనగల్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆమనగల్ మండలానికి సంబంధించినటువంటి పసుపులేటి పరమేష్ ఒక చిరుద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, హోంగార్డు అయినప్పటికీ కూడా తన ఉద్యోగాన్ని పక్కకు పెట్టి ఉద్యమ స్ఫూర్తితోటి ఉద్యమ నేపథ్యంతో అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాన్ని పక్క పెట్టి కూడా ఉద్యమం చేసిండు, తెలంగాణ ఉద్యమం చేసిండు. మరి తెలంగాణ ఉద్యమం చేసిన క్రమంలో లాఠీ దెబ్బలు తిన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. ఆయన మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఆయన పూర్తిగా ఆర్థికంగా చితికిపోయిండు. ఈరోజు మనం ఒకసారి చూస్తే అదే ఆవనగల్ పట్టణ నడిబొడ్డులో ఫుట్పాత్ మీద మరి చిరు వ్యాపారం చేసుకునే పరిస్థితిలో ఉన్నది. ఎంతోమంది తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది నాయకులను కలిసిండు, ఎమ్మెల్యేలను కలిసిండు. కానీ ఎక్కడ కూడా మరి వారికి ఆదుకునే నాదుడు లేకుండా పోవడం నిజంగా కూడా చాలా బాధాకరంగా ఈరోజు తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం తరఫున మరి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఖచ్చితంగా వారికి న్యాయం చేసే విధంగా వారికి మళ్ళా వారి ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించే దిశగా మా పయనం ఉంటుంది. ఖచ్చితంగా ఈ తెలంగాణ అమరవీరుల స్తోత్రం సాక్షిగా వారికి ఉద్యోగాన్ని ఇప్పిస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్తా ఉన్నా. దయచేసి వారు నిరుత్సాహపడొద్దు. ఖచ్చితంగా వారి వెంట యావత్ తెలంగాణ జై పూసల యావత్ తెలంగాణ సమాజానికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పూసల సంఘ కార్యవర్గానికి అదేవిధంగా అధ్యక్షులకు మరియు అధికార ప్రతినిధి అయినటువంటి కరుణాకర్ గారికి అదేవిధంగా మరి యావత్తు తెలంగాణ పూసల సమాజానికి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నిజంగా కూడా ఒక విధంగా ఆనందకరమైన సందర్భం అయినప్పటికీ ఒకంత బాధగా ఉంది. ఎందుకంటే సంచారజాతులు అయిన పూసలోళ్ళం సంచారజాతుల బిడ్డలమైనటువంటి పూసల బిడ్డలు కూడా ఈరోజు తెలంగాణలో ఉవ్వెత్తున ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు దూకి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన దాఖలాలు ఉన్నాయి. ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. తెలంగాణ పూసల సమాజానికి సంబంధించినటువంటి పూసల బిడ్డలు ఈరోజు ప్రతి జేఏసీలో ఒక ప్రముఖ పాత్ర పోషించారు. ఇంజనీర్ల జేఏసీ తీసుకుంటే వెంకటేశం గారు, అడ్వకేట్ జేఏసీ తీసుకుంటే వేదాంతం గారు, మరి నేను పొలిటికల్ జేఏసీ తీసుకుంటే అధ్యక్షులు
కొల్ల శ్రీనివాస్ గారు, జర్నలిస్టు జేఏసీ తీసుకుంటే మరి కరుణాకర్ గారు, అలా ఎంతోమంది ఉద్యమ స్ఫూర్తితోటి వారి యొక్క జీవితాన్ని కూడా పక్కకు పెట్టి ఉద్యమం చేసిన రోజులు ఉన్నాయి. ఈ క్రమంలో మరి ఆమనగల్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆమనగల్ మండలానికి సంబంధించినటువంటి పసుపులేటి పరమేష్ ఒక చిరుద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, హోంగార్డు అయినప్పటికీ కూడా తన ఉద్యోగాన్ని పక్కకు పెట్టి ఉద్యమ స్ఫూర్తితోటి, ఉద్యమ నేపథ్యంతో అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాన్ని పక్కబెట్టి కూడా ఉద్యమం చేసిండు, తెలంగాణ ఉద్యమం చేసిండు. మరి తెలంగాణ ఉద్యమం చేసిన క్రమంలో లాఠీ దెబ్బలు తిన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. ఆయన మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఆయన పూర్తిగా ఆర్థికంగా చితికిపోయిండు. ఈరోజు చూస్తే మనం ఒకసారి చూస్తే అదే ఆవనగల్ పట్టణ నడిబొడ్డులో ఫుట్పాత్ మీద మరి చిరు వ్యాపారం చేసుకునే పరిస్థితిలో ఉన్నది. ఎంతోమంది తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది నాయకులను కలిసిండు, ఎమ్మెల్యేలను కలిసిండు, కానీ ఎక్కడ కూడా మరి వారికి ఆదుకునే నాదుడు లేకుండా పోవడం నిజంగా కూడా చాలా బాధాకరంగా ఈరోజు తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము తెలంగాణ రాష్ట్ర పురుష సంఘం తరఫున మరి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఖచ్చితంగా వారికి న్యాయం చేసే విధంగా వారికి మళ్ళా వారి ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించే దిశగా మా పయనం ఉంటుంది. ఖచ్చితంగా ఈ తెలంగాణ అమరవీరుల స్తోత్రం సాక్షిగా వారికి ఉద్యోగాన్ని ఇప్పిస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్తా ఉన్నా. దయచేసి వారు నిరుత్సాహపడొద్దు. ఖచ్చితంగా వారి వెంట యావత్